ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఇది మన వీడియోలో టమాటా మసాలా ఎగ్ కర్రీని చేస్తున్నానండి. ఎప్పుడు ఉడకబెట్టిన ఎగ్గుతో కాకుండా నేను చెప్పిన విధంగా కొత్తగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెన్ని ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 2 పావుల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత ఎగ్స్ ని వేసుకోవాలి. నేను 1/2 kg టమాటాలకి 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు కావాల్సిన క్వాంటిటీలో ఎగ్స్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెల్లగా గరిటెతో మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వాటిని గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 పావు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆవాలని, కట్ చేసుకున్న 1 ఉల్లిపాయని, కట్ చేసుకున్న 4 మిర్చీలని, అలాగే కొంచెం కొత్తిమీరని, 2 రెమ్మల కరివేపాకుని వేసి ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 1/2 kg టమాటాలని ఈ మిశ్రమంలో వేసి బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల టమాటాల్లో నీళ్లు ఊరి త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ టమాటాలని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. టమాటాలు 50% ఉడికాయి. ఈ టమాటాలను అడుగంటకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, కొంచెం మెంతి పొడిని వేసి బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకేమైనా అడగంటినట్టు అనిపిస్తే కొన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టండి. ఈ టమాటాలని కాసేపు మెత్తగా ఉడకనివ్వాలి. టమాటాలు మెత్తగా ఉడికాయి. వీటిని ఒకసారి గరిటెతో బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి గరిటెతో మెల్లగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీన్ని అడగంటకుండా గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కస్తూరి మెంతిని, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని, అలాగే కొంచెం గరం మసాలాని వేసి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మన టమాటా మసాలా ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం. విధంగా మీరు కూడా మీ ఇంట్లో టమాటా మసాలా ఎగ్ కర్రీని నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.